మీతో చిట్టీలు కట్టించుకొని తర్వాత మీ మమ్మీ మీద నిందలు మోపుతున్నట్టు తెలుస్తుంది, అది ఎంతవరకు నిజమండి? ఆమెకి 2022లో మేము డబ్బులు ఇచ్చామండి. ఇది 2025. ఇప్పటి వరకు మేము అడగలేదు, ఎందుకంటే ఆమె ఇస్తాను అన్నారనే మేము అడగలేదు. బట్ ఇప్పుడు మాకు ఎమర్జెన్సీ, నాకు మా మమ్మీకి ఆపరేషన్ చేయించుకోవాలి, నాకు ఎమర్జెన్సీ ఉంది అని సాటర్డే నైట్ నేను కాల్ చేశాను ఆమెకి. 8:30 అరౌండ్ ఆ టైంలో కాల్ చేసి మాట్లాడితే ఆమె మా మమ్మీకి బాగాలేదండి, కొంచెం పైసలు ఇవ్వండి, ఒక 20,000 అట్లా అడ్జస్ట్ చేయండి, మిగతా తర్వాత మీరు ఉన్నప్పుడే ఇవ్వండి అని కూడా అడిగా. నేను మొత్తం ఇప్పుడు ఇవ్వని కూర్చోలేదు. అడిగిన తర్వాత మీ అమ్మ చచ్చిపోతే ఏంది, మీ అమ్మకి ఏమైతే ఏంది, నాకేంది అన్నట్టు మాట్లాడింది. మా మమ్మీ ఏం చేసింది, తిట్టింది ఆమెను. వాళ్ళ ఇంటికి వచ్చి తిట్టలే, మా ఇంట్లో మేము తిట్టినాం. ఆమె పేరు తీసినాం, శ్రీలక్ష్మి అనే పేరు తీసి మరీ తిట్టినాం. మేము ఒప్పుకుంటాం దానికి. తిడితే నైట్ ఇవ్వండి పోలీసులు ఫోన్ చేస్తారు. 10:23కి నాకు ఆ రోజు నైట్ పోలీసులు ఫోన్ చేసిర్రు. పోలీసులు ఫోన్ చేసి ఇట్లా అన్నారంట, అదంట ఇదంట అని చెప్పి కాల్ చేసిర్రు. నాకు కాల్ చేస్తే నిన్న ఆఫ్టర్నూన్ 1:50కి మాకు మళ్ళీ పోలీసులు కాల్ చేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్ రండి, మీ పైన కేసు ఫైల్ అయింది అన్నారు. సరే అని చెప్పి మేము వెళ్ళినాం. మేము 2:30కి వెళ్తే ఇక్కడ 4 o'clock వచ్చారు. అప్పుడు ఏమని ఫైల్ చేశారంటే నేను ఆమెకు పైసలు ఇవ్వాల్సి ఉంటే ఆమె మమ్మల్ని తిట్టింది, వల్గర్గా తిట్టింది, మా పరువు పోయింది, మా ఇంటి పైకి గొడవకు వచ్చింది అని చెప్పి తిట్టింది. యాక్చువల్లీ మీరు ఎవరినన్నా అడగచ్చు, మా కింద ఆంటీ వాళ్ళని కూడా అడగచ్చు. మేము ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఇక్కడ ఎదురుగా సీసీ కెమెరాస్ ఉన్నాయి, మీరు అవి కూడా చూడొచ్చు. మేము వీళ్ళ ఇంటికి అసలు రాలే. ఈరోజు ఇప్పుడు మీతో మేము ఈ ఇంటికి గడప తొక్కాను తప్పించి లేకపోతే మేము రాలేదు. ఆమె అడిగి ఇస్తా అన్న టైంకే నేను కాల్ చేసాను, ముందు కూడా చేయలే. ఆమె ఏ టైం నవంబర్లో ఇస్తుంది, నేను నవంబర్లో కాల్ చేసి అడిగిన. దానికి కూడా ఆమె అట్లా అంది. నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మేము ఆమె కోసం ఒక 1 hour వెయిట్ చేసాం. 1 hour వెయిట్ చేస్తే వచ్చి అంటుంది, వీళ్ళు మమ్మల్ని తిట్టిర్రు, మా పరువు పోయింది, మా పరువు నష్టం కేసు ఇస్తున్నా నేను అని చెప్పి కేసు ఫైల్ చేయండి అన్నది. నేను పోలీసు వాళ్ళని అడిగిన, ఎందుకు ఫైల్ చేస్తారు కేసు, పరువు ఎందుకు పోయింది, మేము తిట్టినాం అంది. మేము ఎందుకు తిట్టినాం, పైసలకే కదా తిట్టినాం. నువ్వు పైసలు మాకు ఇవ్వాల్సి లేకపోతే మేము మిమ్మల్ని ఎందుకు తిడతాం, మీకు ఎందుకు ఫోన్లు చేస్తాం, మీ పరువు ఎందుకు తీస్తాం, అవునా కదా? సో మేము అదే అడిగితే ఇది సివిల్ కేసు అమ్మా, పైసల కేసు, ఇక్కడ నోట్అవుట్ చేసుకోరు, మీరు ఏమన్నా బయట చూసుకోండి అంటే ఆమె ఏం చేస్తుంది, మేము నేను వీళ్ళతో మాట్లాడను, మీరు కేసు పెట్టేయండి, మీరు అది పెట్టేయండి అన్నారు. అయితే మాతో మాట్లాడలేనప్పుడు మా పైసలు ఎందుకు, మా పైసలు మాకు ఏంటంటే ఇట్లా చిల్లరు రోడ్ల పైన తిరుగుతారు, మీరు పనోళ్ళు అట్లా ఇట్లా చాలా వల్గర్గా మాట్లాడింది. అది కూడా మేము ఓకే లైట్, ఎందుకంటే అది స్టేషన్, దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి అని మేము లైట్ తీసుకున్నాము. కానీ ఆమె మమ్మీని చెప్పు తీసుకొని కొడతా అని పోలీసులు ముందు 3 కానిస్టేబుల్స్ ముందు మాట్లాడింది. చెప్పు తీసుకొని కొడతా అని. అప్పుడు పోలీసులు రియాక్ట్ అవ్వలే. ఎందుకు కొడతావు, కొట్టు చూపి అన్న మాటకి మా పైన రియాక్ట్ అయ్యారు పోలీసులు. అంటే చెప్పు తీసుకొని కొడతా అన్నమాట తప్పు కాదు వాళ్ళకి, కొట్టి చూపి అన్నమాట తప్పు, అది తప్పు వాళ్ళకి, ఇంకేం తప్పు కాదు. ఆమె మాట్లాడేది తప్పు కాదు, మేము మాట్లాడేది తప్పు, మీరు బయట పోయి చూసుకోండి అన్నది. తర్వాత లేదు నాకు ఎట్లా నీ మంత్రం పైసలు కావాలి, నేను మమ్మీకి సర్జరీ చేయించుకోవాలంటే మీ మమ్మీ మా ఆయన దగ్గర పడుకుంది, నేను ఎందుకు ఇవ్వాలి నీకు పైసలు, నేను రూపాయి కూడా ఇవ్వాలి, నీకు ఇష్టం వచ్చింది చేసుకో, నువ్వు ఏడగాలంటే అడిగిపో అన్నది. మా మమ్మీ ఆమె వాళ్ళ ఆయన దగ్గర పడుకున్నట్టు ప్రూఫ్ ఉందంట, నాకు ఆ ప్రూఫ్ చూపిస్తే చాలు, నాకు రూపాయి వద్దు, నువ్వు నాకు ఇవ్వాల్సిన 1,70,000 నువ్వే పెట్టుకో, రూపాయి ఇవ్వకు, నాకు ఒక్క ప్రూఫ్ తీసుకొచ్చి నాకు పర్సనల్గా కాదు మీడియా ముందు పెట్టమనండి. ఓకే మీడియాలో పెట్టిన తర్వాత మా మమ్మీ నిజంగా తప్పు చేస్తే వాళ్ళ ఆయన తీసుకుపోమనండి, మాకు మమ్మీ వద్దు. అట్లా అని మమ్మీ మా ఇంటికి వచ్చింది అనుకో, నేనేం చెప్తాను కూడా నాకు తెలియదు. మమ్మీ తప్పు చేసిందంటే ప్రూఫ్ చేయమనండి, లేదు అంటే వచ్చి మీడియా ముందు అక్కడ రాయదుర్గం పోలీస్ స్టేషన్ ముందు కూడా వచ్చి నాకు మా మమ్మీకి సారీ చెప్పాలి ఆమె, అంతే. ఆమె పరువు నష్టం కేసేసి మా పరువు పోలే ఆడా, మా మమ్మీతో పెట్టాడా, నేను ఉన్న ఆడపిల్లని, నా పరువు కూడా పోయింది కదా. రేపు పొద్దున్న నన్ను ఎవడొచ్చి చూసుకుంటాడు, ఎవడొచ్చి చేస్తాడు, బయటకు వెళ్తే ఎట్లా చూస్తారు మమ్మల్ని, సింగిల్ పేరెంట్ అమ్మాయి ఇట్లుంది అందుకే ఆ పిల్ల అట్లా తయారైందని అన్నారా? నాకు ప్రూఫ్ కావాలండి, ఆ ప్రూఫ్ తెప్పించండి. మీరు మీడియా కదా, మీరు ఏదైనా చేస్తారు కదా, నాకు ఆ ప్రూఫ్ తీసుకొచ్చి మీడియాకే చూపియండి, నాకు కూడా కాదు, డైరెక్ట్ మీడియాకి చూపియండి. వచ్చి వాళ్ళ ఆయన మాట్లాడమనండి, వాళ్ళ ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడాలి అంతే. వాళ్ళ ఆయన వచ్చి అవును పలానా సత్యవతి నాతో పడుకుంది అని వాళ్ళ ఆయన చెప్పాలి. ఆమె దగ్గర ప్రూఫ్ ఉంది కదా, నాకు ఆయన ఆ మాట చెప్పాలి అంతే. కడిగినందుకు వాళ్ళ ఇంట్లో పని చేసినందుకు నాకు ఈ రొంగు కట్టబెట్టింది, వాళ్ళ ఆయన దగ్గర పడుకున్నానంట నేను, ఆ ప్రూఫ్ ఉందంట, ఆ ప్రూఫ్ ఒక్కటే నాకు చూపించాలా, చూపిస్తే నా డబ్బులు వదిలేస్తాను, నా పైసా కూడా నేను తీసుకోను, ప్రూఫ్ చూపించాలా, అలా ఆయన నన్ను ఏలుకోవాలా, నేను కూడా వెళ్ళను ఇంకా ఇంటికి, నేను కూడా వాళ్ళ ఇంటికి, నేను మా ఇంటికి వెళ్ళను, మా పిల్లలు ఎలా బతుకుతారో వాళ్ళ ఇష్టం, ఇంకా నాకు ఆ ప్రూఫ్ కావాలా, అలా ఆయన నన్ను ఏలుకోవాలా. రెండిట్లోకి ఏది న్యాయం చేస్తారో చేయండి మీరు, ఆ డబ్బులు కూడా నేను అడగను, వదిలేస్తాను. అసలే కావాలి నాకు 1,00,000 రూపాయలు, అలా అసలు కూడా నాకు వద్దు, నేను వడ్డీకి ఇచ్చాను, వాళ్ళ ఇంట్లో పని చేశాను, నువ్వు నాకు మాయ మాటలు చెప్పి తీసుకున్నావు,
నీకు రూపాయి పెరుగుతుంది, 2 లక్షలు వస్తాయి, లక్ష ఇయ్యి, 20 నెలలు ఆగు, పిల్లలకు బంగారం కొనుక్కుంది కానీ అని చెప్పి నన్ను ఆశ పెట్టింది. నేను ఆ మాట మీద ఇచ్చాను. ఆ డబ్బులు అడిగినప్పుడల్లా నువ్వు గొడవ పెడుతున్నావు. గొడవ పెట్టినా నేను ఎక్కువ కూడా అడగలేదమ్మగా. హాస్పిటల్కి వెళ్ళాను, ఇగో రిపోర్ట్లకి కావాలంటే మీరు చూసుకోవచ్చు, మీరు ఆ టీవీలో వేస్తారు, ఎక్కడ వేస్తారో మీ ఇష్టం. 10,000 అడిగినాను, అంత ఎక్కువ కూడా కాదు. ఇదిగో తెల్ల గడ్డ ఉంది నాకు. ఇదిగో ఆపరేషన్ పెడితే అర్జెంటుగా నేను ఆపరేషన్ చేయించుకోవాలి. నేను చచ్చిపోతే నా పిల్లకి దిక్కెవరు? నువ్వు నాకు ఇవ్వాల్సి ఉంటే కదా నేను నిన్ను అడుగుతున్నాను. నేను ఊరికి అడగలేదు కదా, నేనేమన్నా అప్పడిగానా? నిన్ను అడుక్కున్నాను, లేకపోతే ముష్టి అడుక్కున్నాను. అమ్మ నాకు దానం చేయి, నాకు బాగోలేదని నిన్ను అడిగానా? లేదు. నాకు రావాల్సిన డబ్బులే, నాకు వడ్డీ కూడా వద్దు, అసలు 1,00,000 రూపాయలు అది కూడా ఇప్పుడు నాకు వద్దు. ఆ ప్రూఫ్ ఒక్కటి నాకు మీ ముందాల పెట్టమనండి, లేదా అలా ఆయన తీసుకెళ్ళి నన్ను ఏలుకోమనండి. ఇంకా 2 మాటలు నాకు, 2 వద్దు ఇంక నాకు. మీరు ఏం చేస్తారో న్యాయం చేయండి. నేను అందుకే పిలిపించాను. నేను పోలీసుల ముందర ఆయన పరువు ఎక్కడ, నా పరువు ఎక్కడ? నేను పని మనిషిని, వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నవాళ్ళు. పోలీసుల ముందర నువ్వు ఆలోచించుకుంటే నీ మొగుడు పరువు తీసుకున్నావు. నేను ఎందుకు ఆలోచించుకోవాలి ఆ పరువు గురించి? నాదే మాత్రం పరువు, చెప్పులు తోముకొని బతికిదాన్ని నేను. నాకు అందుకే నాకేం న్యాయం చేస్తారో చెయ్యండి. ఇప్పుడు వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాను, నాకు ఇట్లా డబ్బులు ఇచ్చేది అని. ఆల్రెడీ అంతకుముందే నా మీద కోర్టులో కేసు వేసారు. వీళ్ళు డబ్బులు తీసుకొని ఉల్టా నా మీదనే కోర్టులో కేసు వేసారు. ఇగో ప్రామిసర్ నోట్, 5 లక్షల రూపాయలు ప్రామిసర్ నోట్. ప్లస్ మా అబ్బాయి ప్రతి నెల చిట్టి కడతాడని 10,000 7 నెలలు పంపించిండు. ఆ 70,000 ప్లస్ నాకు లీగల్ నోటీస్ పంపించింది వాట్సాప్లో. ఆమె దగ్గర వేసిన చిట్టి ప్రూఫ్ ఇది, 5 లక్షల రూపాయల చిట్టి. నా దగ్గర ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. మీకు ఎన్ని లక్షలు ఇవ్వాలి? ఇప్పుడు దగ్గర నాకు 8 లక్షల దాకా ఇవ్వాలమ్మా. 5,70,000 అసలు రూపాయలు. ఇప్పుడు దగ్గర 2 ఇయర్స్ అవుతుంది. మా అబ్బాయి పెళ్లి కోసమని వేసిన. మీ అబ్బాయి పెళ్ళి అయిపోయిందా? మొన్న 30 తారీఖు అయింది, డబ్బులు ఇవ్వలేదు. నేను ఏదో ఇంత వీళ్ళ దగ్గర అప్పులు చేసి అది చేసిన. నేను ఇగో ఇతను రేవంత్ రెడ్డి దగ్గర గన్మెన్గా పనిచేస్తుండిన. ఇది అందరికీ వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకొని అందరికీ భయపెట్టియడం. మేము పోలీసు వాళ్ళము, మమ్మల్ని ఏం చేయలేరు, నేను రేవంత్ దగ్గర జాబ్ చేస్తా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు. మా బాధ మేము ఎవరికి చెప్పుకోవాలి? మీరు కంప్లైంట్ చేశారా? మేము కంప్లైంట్ చేసినామమ్మా, మేము కూడా ఆల్రెడీ కంప్లైంట్ చేసినాం. ఇక వేరే వాళ్ళు అంటారు కదా, సారు పెద్ద సార్ మాత్రం మనకు కొంచెం న్యాయంగా మాట్లాడుతున్నాడు. ప్రతి చిన్న విషయాలకు మీకు కంప్లైంట్. గల్లీలో దగ్గర ఇప్పుడు 8 మంది మీద కంప్లైంట్లు ఉన్నాయి. చిన్న విషయాలకి డామినేషన్ ఇక్కడ ఈమెది. ప్రతి ఒక్కరి మీద, ఇక వీళ్ళింటి మీద ప్రతి ఒక్కరి మీద. మరి ఎవరు ప్రశ్నించట్లేదు? ఎవరు ప్రశ్నించలేదు. ప్రశ్నిస్తే కంప్లైంట్, కొట్టడానికి రావడం, ప్రశ్నిస్తే. మీరు ఎట్లన్నా చేసి మాకు న్యాయం చేయండి సార్. పోలీసు వాళ్ళతో కూడా కోఆప్షన్ ఉన్నది, మాకు లేదన్నట్టు అంటలేము మేము. నిన్న అక్కడ పోలీసులే, నేను పోలేనమ్మా, నిన్న సంగతి తెలియదు, ఇంతకుముందు సంగతి చెప్తాను. ఆల్రెడీ మా అబ్బాయి మీద కూడా కంప్లైంట్ ఇచ్చింది, వాళ్ళ అమ్మాయితో ఇప్పించింది ఎలిగేషన్గా. పెళ్ళి కాకముందు 15 రోజులు పెళ్ళి అవుతుంది అనగా గల్లీలు అందరూ పరిశాన్ అయిపోతారు, ఏంది ఇట్లా చేస్తుంది ఈమె అని.